శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 23వ శ్లోకానికి వచ్చేసామండి. 23వ శ్లోకం పలికేవాడు ఊరు పేరు. హరిప్రియ జయంతి అనంతపురం. సిద్ధంగా ఉన్నారండి? ఓకే మేడం, సిద్ధంగా. నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః. ఆపహ పాకు పక్కన పారాసుకొని పాకు విసర్గ పెట్టుకోవాలి. న శోషయతి మారుతః న శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. న శోషయతి మారుతః. ఓకేనండి, హరిప్రియ గారు మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మనకు ఈ శ్లోకంలో ఇంకా ఆత్మ గురించి, ఆత్మలో ఉండే విశేషం ఏంది, అద్భుతమైన విషయం ఏంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి పరమాత్మ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి. శ్లోకంలో వెళ్లే ముందు మనం ఒక కథ చెప్పుకొని వెళ్దాం. ఒక గొప్ప ధనవంతుడున్నాడు. అతడు తన ధనాన్ని యోగ్యుడైన వాడికి, సమర్థత కలవాడికి ఇవ్వాలి అనుకున్నాడు. అనుకొని ఆయన చాలా ధనవంతుడు, సాధారణమైన ధనవంతుడుగా చాలా ధనవంతుడు. ఈ ధనమునకు తగిన సామర్థ్యం కలవాడిని ఎన్నిక ఎలా చేయాలి అని బాగా ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే, ఆయన తన ఇల్లులాగా ఉండే ఒక ఇంటిని నిర్మించాడు. సేమ్ బిల్డింగ్, పెద్దది కట్టి దాంట్లో ఏం చేశాడంటే ఒక రూట్ మ్యాప్, ఒక మ్యాప్ పెట్టాడు. మ్యాప్ పెట్టి దాంట్లో ఎలా వెళ్ళాలి, ఆ ఇంటిలోకి ఎలా వెళ్ళాలి, ఆ ఇంటి లోపల 5 గదులున్నాయి. ఆ 5 గదుల లోపల అద్భుతమైన అనంతమైన ధనం ఉంది. ధనం పెట్టేసేసి ఆయన ఏం చేశాడంటే, ఆ 5 గదులకు తాళం తీసుకొని లోపలికి పోయే రకంగా ఒక రూట్ మ్యాప్ను పెట్టాడు. ఒక రూట్ మ్యాప్ పెట్టేసేసి అందరికీ ప్రకటన చేశాడు. నా దగ్గర చాలా ధనం ఉంది, ఆ ధనమంతా ఈ యొక్క ఇంటిలో పెట్టేశాను. ఈ ఇంటిలో పెట్టిన ధనమంతా కూడా మీరందరూ తీసుకోవచ్చు. ఎవరెవరైతే ఈ ఇంట్లో ఉండి ధనము తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ హాయిగా వచ్చిన వాళ్ళందరూ కూడా దానికోసం ఆలోచించిపోయే వాళ్ళందరి కోసం కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. అంటే భోజనము అన్ని
అన్ని ఎంతమంది వచ్చినా అంతమందికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 5 గదులలో వెళ్ళాలి. లోపల ఇంకా చాలా ధనం ఉంది, అసలైన ధనం ఉంది. ఆ ధనం పట్టుకోవాలి, తీసుకోవాలి. అది అలా ఎవరికైతే ఆ రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళి తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే ఆ ధనం లభ్యమవుతుంది అని ప్రకటించేశాడు. ఇంకా ప్రకటించేసరికి అందరూ ఇంకా ఉత్సాహంగా, డబ్బు ఇస్తారంటే ఎవరు వద్దంటారు? అందరూ ఎట్టేన మంది. ఇంకా అదృష్టమైంది, ప్రయత్నం చేయడానికి పోయిన వాడికి కూడా అక్కడ సౌకర్యాలు ఉన్నాయి. అందుకని వాడంతా పోయి కూర్చొని హాయిగా అక్కడ తింటూ పడుకుంటూ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎలా వెళ్ళాలి? ఆ రూట్ మ్యాప్ ఎంత మొత్తుకున్నా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంకా అందరూ యువకులు, వృద్ధులతో సహా అందరూ ప్రయత్నం చేయడం మొదలుపెట్టేశారు. ఎట్టో తెలుసుకోవాలో ఆ ధనం పొందాలనేసి ఎన్నో రకాల మార్గాల ద్వారా చూశారు. ఏమేమి ఉన్నాయి, దీంట్లో లొసుగులు ఏమున్నాయి అని చూశారన్నమాట. అందరూ రోజు చూస్తున్నారు. ఆ యొక్క రూట్ మ్యాప్ను చూస్తున్నారు, చదువుతున్నారు, ఆ తలుపులు చూస్తూనే ఉన్నారు. 2 చూస్తూనే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆ తలుపు తీసే పరిస్థితి లేదు. ఎంతమంది ప్రయత్నం చేసినా ఓడిపోతున్నారు. ఆ రూట్ మ్యాప్ కూడా అర్థం కావడం లేదు. రూట్ మ్యాప్ కొద్దిగా అర్థమవుతుంది, కొద్దిగా అర్థం చేసుకొని దాని ప్రయత్నం చేద్దామంటే చాలా కష్టంగా ఉంది. ఇలా ఉండగా ఒక అతను చూశాడు. ఒక అతను రోజు రోజు చూస్తున్నాడు, చాలా తీక్షణంగా చూస్తున్నాడు. చూసి అది చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం అంటే అంత ప్రయత్నం. ఈ ధనవంతుడు అక్కడ అందరినీ వచ్చిన వాళ్ళని చేసే ప్రయత్నాన్ని అన్నీ గమనిస్తున్నాడు. ఆయన గమనించకుండా ఏం లేదు. ఆయన అక్కడి నుంచి పక్కన తన బిల్డింగ్ లో ఉన్నా కూడా ఈ బిల్డింగ్ లో జరిగే విషయం అంతా ఆయన తెలుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేస్తోంది. ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారు, ఎలా ఓడిపోతున్నారు అన్ని తెలిసిపోతుంది. ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నామో తెలుస్తోంది. ఇక ఒక అతను వచ్చి చాలా తీవ్ర ప్రయత్నం చేశాడు. ఆ రూట్ మ్యాప్ చాలా చక్కగా చూశాడు. దాన్ని ఇంచు వదలకుండా, పెద్ద ఫోటో అది, ఆ ఫోటోలోంచి ఇంచు వదలకుండా ప్రతి దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశోధన చేశాడు. పరిశోధన చేయగా అతనికి ఒకటి తెలిసింది. నేను ఎంతసేపు దీన్ని చూస్తున్నాను, ఆ తలుపులు చూడడం లేదే నేను, అసలు ఆ తలుపులు ఎలా ఉన్నాయి అనుకున్నాడు ఫస్ట్. కానీ మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది. అస్సలు ఈ ధనవంతుడికి ఇంత ధనం ఉంది అంటే ఆ ధనము ఎలాగ పొందాలనే విషయము ఆయనలోనే ఉంటుంది అని తెలుసుకున్నాడు. అంటే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా రోజు పక్క బిల్డింగేగా ఆయన అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఈయన ఏం చేస్తుంటాడు, రోజు ఎలా ఉంటాడు, ఈయన హావభావాలు ఏంది, ఈయన యొక్క ప్రవర్తన ఏంది అని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టేశాడు. మొదలు పెడితే ఆయనకు మొదట ఒకటి అర్థమైంది. ఆయన అందరినీ చాలా ప్రేమగా పలకరించడానికి చూశాడు. ఓ, ఇతని దగ్గర ఈ విషయం ఉంది. ఇంకా కొన్నాళ్ళు చూశాడు, బాగా గమనించాడు. ఆయన గమనిస్తే ఆయన అందరికీ అన్ని ఇస్తున్నాడు, ఎవరు వచ్చి ఏమడిగినా ఇస్తున్నాడు, ధనం ఉంది కాబట్టి ఇస్తాడు అని అర్థం చేసుకున్నాడు. ఇంకా చూస్తున్నాడు. రోజు చూసే కొద్దీ ఆయనలో చాలా గొప్ప విషయాలు కనిపించేది. ఓ, ఈ గొప్ప విషయాలు నేను పొందితే నేను కూడా ఈయనలాగా కావచ్చు అని అర్థం చేసుకున్నాడు. ఇంకా అర్థం చేసుకొని ఆయనలాగా ప్రవర్తించడం మొదలు పెట్టేశాడు. పూర్తిగా ఆయన ఎలా ఉన్నాడో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో అలాంటి ప్రవర్తనను ఒక సినిమా హీరోని ఎవరైతే ఫాలో అయ్యి వాళ్ళలాగా వేష భాషలు వేసుకొని వాళ్ళలాగా యాక్షన్ చేస్తారు, కానీ ఇతను యాక్షన్ చేయడం కూడా కాదు, అస్సలు అతని మనసులో ఏమనుకొని చేస్తున్నాడు అనే దాకా వెళ్ళిపోయాడు. మొదట ఆయన వేసుకున్న డ్రెస్సులు, ఆయన యొక్క ప్రవర్తన అవంతా అబ్జర్వ్ చేసి దాన్ని ఫాలో అయ్యే దాన్ని అంటే యాజిటీస్గా చేసేసాడు. ఇంకా బాగా పరిశోధన చేసి ఆయనలో ఉండే గొప్పతనాన్ని అంతా కూడా అతను తెలిసేసుకొని తన జీవితంలో మొదలు పెట్టేశాడు.
ఎంత మొదలు పెట్టాడంటే ఆయన ఎంత ఇదిగా ఉన్నాడో ఈయన కూడా అంత ఇదిగా మారిపోయినాడు. ఇప్పుడు అది ఆయన్ని గమనించిన తర్వాత ఆ రూట్ మ్యాప్ దగ్గరికి వెళ్ళాడు. చూస్తూ ఉంటే ఆ రూట్ మ్యాప్ అర్థం కావడం మొదలైంది. ఓ, ఇతరులాగానే ప్రవర్తిస్తేనే ఈ రూట్ మ్యాప్ అర్థం అవుతుంది అనే విషయం అర్థమైంది. కానీ ఆయనకు అనుమానం వచ్చింది. ఆ 5 తలుపులు చూశాడు. ఒక్కసారి చూస్తే ఏ తలుపు కూడా తాళం వేయలేదు. ఆశ్చర్యపోయాడు. ఇక్కడ రూట్ మ్యాప్ ఎందుకు పెట్టారు? ఆ తలుపు తీయడానికి కోసమే పెట్టిందేమో అదే, కానీ ఆ తలుపులకు దేనికి తాళం లేదు. తాళం ఉన్నట్టుగా చాలా పటిష్టమైనవి, తెరవడం కష్టం ఉన్నట్టుగా పెట్టున్నాడు ఆ రూట్ మ్యాప్. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఎవరు చూడకుండా ఒకరోజు రాత్రిపూట పోయి ఒక తలుపును గట్టిగా కొట్టాడు. గట్టిగా తన బలమంతా ఉపయోగించి నెట్టాడు. ఒక రోజు నెడితే కొంచెం లూజ్ అయింది తలుపు, ఒక తలుపు. ఓ, లూజ్ అవుతోంది అంటే దీనికి తాళం అవసరం లేదు అని అర్థమైపోయింది. ఈ విధంగా ప్రతిరోజు ఆ తలుపు చిన్న చిన్నగా నెట్టడం మొదలు పెట్టేశాడు. ఎవరికి తెలియకుండా గుట్టుగా చేస్తున్నాడు. రాత్రిపూట పోయేసేసి ఒకరోజు భళ్ళని తలుపు తెరిచేసుకుంది. ఇంకా ఆనందం అయిపోయింది. అబ్బా, ఒక్క తలుపు వచ్చేసింది నాకు అని మెల్లగా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అమిత చీకటిగా ఉంది లోపల. అబ్బా, ఇదేం చీకట్రా నాయనా, ఇంత గాఢాంధకారంగా ఉంది, దీన్ని ఎట్లా ఇంత చీకటి ఉండే గదిని పెట్టాడు ఆయన, ఈ గదిలో ఏముంది అని ఇంకా కొంచెం లోపలికి పోవడం మొదలు పెట్టాడు. చాలా జాగ్రత్తగా అడుగు పెట్టుకుంటూ మెల్లగా లోపలికి పోయినాడు. పోయేసరికి కొద్దిగా వెలుగు కనిపించడం మొదలైన తర్వాత ఇంకా ఆయన లోపలికి పోయి చాలా జాగ్రత్తగా పోవడం అలవాటు చేసుకున్నాడు. ఆ చీకట్లోనే అట్లా తడుముకుంటూ కొద్దిగా వచ్చే వెలుతురిని పట్టుకొని మెల్లగా లోపలికి పోయినాడు. పోయేసరికి కొంచెం వెలుగు పెరిగిపోతూ పెద్ద వెలుగు కనిపించేసింది. అబ్బా, ఎంత వెలుగురా నాయన! కటిక చీకట్లోంచి వచ్చేసరికి ఆ వెలుగు చూసి ఆనందం అయిపోయింది. అబ్బా ఎంత బాగుంది అనుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి పోయి ఇంకా ధనం సంపాదించద్దు అందుకని లోపలికి పోయినాడు. ఇంకా లోపలికి పోయేసరికి పోతుంటే వస్తున్నారు. లోపల ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఆయన తెలియదు, బయట ఎట్లా జరిగిందో తెలియదు. లోపల పోయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోతుంది పోయే కొద్దీ, కానీ ఆయనకు ఆ విషయం తెలియదు, పోతూనే ఉన్నాడు. లోపల ఏమీ లేదు కదా, వస్తువులుంటే మనకు కాలం అని తెలుస్తాయి. లోపల ఏమీ లేదు, ఏమీ తెలియడం లేదు, ఉత్తగా కాంతి ఒకటే ఉంది. ఆ కాంతిలోంచి పోతున్నాడు. ఆ కాంతి ఎలా తీసుకుపోతే ఆ దారిలో పోతున్నాడు, అంతే, ఏమీ తెలియడం లేదు. చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి అబ్బా, ఈ ధనవంతుడు ఎంత వెలుగు పెట్టాడు కానీ ఆ ధనం ఎక్కడుందో పెట్టి నేను చెప్పలేదే అనుకుంటూ పెద్దగా వచ్చేసాడు. ఓ ధనవంతుడా, ఎక్కడ పెట్టావయ్యా నువ్వు నీ ధనము, నాకు కనిపించడం లేదయ్యా అని పెద్ద కేక పెట్టాడు. పెట్టంగానే ఆయనకి లోపల నుంచి శబ్దం వినపడింది. నువ్వు వచ్చేసావా లోపలికి, నువ్వు ఇంకా ప్రయత్నం చేసి లోపలికి వస్తే నీకు ఆ ధనం దొరుకుతుంది అని మాట వినిపించాయి. ఇంకా ఆనందం అయిపోయింది. అబ్బా, ఇక్కడ మనకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవరో ఉన్నారు లోపల, వాళ్ళు నాకు చెప్తున్నారు, దారి కూడా చెప్తున్నారు, ధనం లభిస్తుంది చెప్తున్నారు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోయి పోయేసరికి ఆ వెలుతురు ఇంకా బాగా అద్భుతంగా ఉంది దాన్ని చూసుకుంటూ. కానీ అతను గమనించిన విషయము, అతనికి అన్ని సంవత్సరాలు అయిపోతున్నా లోపల ఆయనకి ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, ఏమీ కావడం లేదు. అది అతను గమనించలేదు, పోతున్నాడంతే. అతని దృష్టిలో ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది, కానీ లోపలికి పోయి ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయనకి తెలియదు ఆ విషయం. వెళ్ళిపోయినాడు. అతని శరీరం మారిపోతోంది, ముసలిదైపోతుంది, అది కూడా తెలియడం ఆయనకి. గమ్మున వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు, శరీరం ఒకటే మారుతోంది కానీ ఏమీ తెలియడం లేదు. లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శబ్దం వినపడింది. నువ్వు ఇంక దగ్గరలో ఉన్నావు, చెరువులో ఉన్నావు, వచ్చేసేయి అని చెప్పేసి, ఇక్కడే ఉంది ధనం తీసుకో అని చెప్పి వినిపించింది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళంగానే అక్కడ ఒక దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నట్టు ఒక బాక్సులో పెద్ద వజ్రం ఉంది, వెలిగిపోతుంది. అది దాన్ని చూసిన తర్వాత ఆనందపడిపోయాడు. అసలు అబ్బా, దేనికోసం వచ్చానో
ఇది ఇక్కడ ఉంది, ఇది అత్యంత విలువైంది అనమాట. ఒక్క రూమ్లోనే ఇంత ఉంది అంటే మిగతా అన్ని రూమ్లో ఇంకెంత ధనం ఉందో అని అర్థమైపోయింది అతనికి. వచ్చి దాన్ని తాకబోతున్నాడు. తాకబోతుంటే నువ్వు దేనికి వచ్చావో తెలిసిందా నీకు ఇప్పుడు అంటాడంట. నేను శబ్దం వినపడుతుంది. తెలిసింది నాకు, ఇప్పుడు మీరెట్లా ధనవంతులు అయ్యారో నేను కూడా ధనవంతుని అవుతున్నాను, ఈ ధనాన్ని నేను సంపాదించుకోబోతున్నాను, తాకబోతున్నాను అంటాడు. జాగ్రత్త, తాకేటప్పుడు జాగ్రత్తగా తాకు, అది మళ్ళీ ఎలా ఉంటుందో చెప్పలేము అని చెప్తాడు. నాకేం పర్వాలేదని చెప్పి లోపలికి పోతాడు. పోయి జాగ్రత్తగా దాన్ని ముందు తలుపు చూశాడుగా, ఆ తలుపులో ఉండే రహస్యం కనుక్కున్నాడు. అందుకని దాని తలుపు కూడా మెల్లగా తాకి నెట్టాడు. నెట్టంగానే దాని తలుపు కూడా తెరుచుకుంది. అప్పుడు ఆ తలుపు తీసి వెంటనే దాన్ని పట్టుకొని తీసుకున్నాడు అనమాట. అతను తీసుకొని ఆనందపడ్డాడు. అక్కడితో ఆపేస్తున్నాను ఈ కథని, ఎందుకంటే ఇది మన కథ. మన కథ ఇది. మన కథ ఏంది? మనకు కూడా పంచభూతాలతో ఉండే ఈ భూమిలో మనకు ఉండే భాగ్యాన్ని కలిగించాడు భగవంతుడు. ఇంట్లో నీకు అన్ని అనుభవించడానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేయబడ్డాయి. దీంట్లోనే అమూల్యమైన వెలకట్టలేని ఒక ఆత్మను కూడా, ఆత్మ రూపంలో ఆయన కూర్చోన్నాడు భగవంతుడు. నీకు చూపించే రూట్ మ్యాపే ఆ వేదం. వేదం ద్వారా మాత్రమే భగవంతుడిని మనం తెలుసుకోగలం. సులభమైన మార్గం అంతా అక్కడ పెట్టబడింది వేదాల్లో. మనకు ప్రకృతిలో అంతా వ్యాపించి ఉన్న భగవంతుడు 5 గదుల్లో ఉన్నా కూడా, ఏ గది ద్వారా నువ్వు వెళ్ళినా కూడా నువ్వు ఆ గదిలో ఉండే వాటిని అనుభవించగలవు, అన్ని భోగాలు అనుభవించగలవు. కానీ ఆ గది లోపలే భగవంతుడు కూర్చోన్నాడు. కానీ ఆ గదిని కనుక్కోవడం కష్టం. దానికి గురువు కావాలా, సాధన కావాలా. అతడు ఏ విధంగా అయితే తీవ్రమైన సాధన చేశాడో, భగవత్ తత్వాన్ని, ఆ ధనవంతుడు ఎలాంటి వాడో ఆయన చేసిన పనులు చేశాడో, ఆ విధంగా భగవత్ తత్వాన్ని మనం తెలుసుకొని మన జీవితంలోకి అన్వయించుకొని మనం భగవంతుడంత ఎత్తుకు మన మనస్సు ఎదిగితే గాని ఆ భగవంతుడు మనకు దొరకడు. ఆయనే మనం అయిపోం. అహమిత్యేవ విభావయే భవానీ, ఆమె నువ్వే నేను అగుదునుగాక అనే స్థితికి వెళ్ళాలంటే మన సాధన, మన ప్రయత్నం తీవ్రంగా ఉండాలి. ఇది అసలు విషయం. దీన్నే మనకి ఈ శ్లోకంలో పంచభూతాలతో ఉండే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. చూడండి, నైనం చిందంతి శస్త్రాణి. ఈ ఆత్మను ఏనం ఏనం నైనం ఏనం అంటే ఈ ఆత్మని, ఈ పరమాత్మ యొక్క రూపాన్ని, రూపము లేని అంతటా వ్యాపించి ఉన్న నాశనము లేనటువంటి ఆ ఆత్మని చిందంతి శస్త్రాణి. శస్త్రాణి అంటే ఆయుధాలు. మనం తయారు చేసుకునే కత్తులు, కటార్లు, తుపాకీలు ఏవి కూడా, ఇప్పుడు పెద్ద పెద్ద గన్సే ఉన్నాయి కదా, ఆ గన్స్ కూడా ఈ ఆత్మని ఏమీ చేయలేవు. చిందంతి, ఛేదించలేవు, ఏమీ చేయలేవు. ఎందువల్ల? ఆ ఆత్మ అద్భుతమైన శక్తి గలది. పైగా దానికి ఆకారం లేదు. నువ్వు ఆకారం ఉంటే కదా ఏమైనా చేయగలవు. అవయవాలు కనిపిస్తుంటే దాన్ని పోయి కాల్చగలవు, ఏమైనా చేయగలవు. దానికి అవయవాలే కనిపించడం లేదు, నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేవు. కాబట్టి ఏం చెప్తున్నారు? ఈ మొదటి పాదంలో చెప్తున్న విషయం ఏంటంటే, శస్త్రములు అంటే ఆయుధాలండి. ఆయుధాలు దేని ద్వారా తయారు చేయబడతాయి? భూమిలో లభించే ఖనిజాల ద్వారానే తయారు చేస్తారు. లోహాలతో తయారు చేస్తారు ఆయుధాలు, అంతే కదా. ఒక బల్లెం తయారు చేయాలన్నా, ఒక త్రిశూలం తయారు చేయాలన్నా, ఒక గద తయారు చేయాలన్నా నీకు భూమి మీద ఉండే లోహాలతో తయారు చేస్తారు. పంచభూతాల్లో ఒకటైన ఈ భూమి గురించి చెప్తున్నారు. భూమిలో ఉండే విషయము చెక్కతో కానీ దేంతో అయినా కానీ ఆయుధం తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకున్న ఆయుధాన్ని ప్రయోగించాలి దేన్నన్నా సంహరించాలంటే. కానీ ఇక్కడ ఈ భూమి నుంచి వచ్చి దేని ద్వారా కూడా నీ ఆత్మను నువ్వు ఏమీ చేయలేవు, ఛేదించలేవు, దాన్ని విరగొట్టలేవు, ఏమీ చేయలేవు. నీ దగ్గర ఎంత పెద్ద ఆయుధం ఉన్నా సరే
ఈ ఆత్మను మాత్రం ఏమీ చేయలేదు. అది మొదటగా చెప్తున్నా పంచభూతాల్లో ఒకటైన భూమి గురించి చెప్తున్నారు ఈ మొదటి పాదంలో. రెండోది నైనం దహతి పావకః న ఏనం. ఏనం ఏనం అంటే ఆత్మ. అదే ఆత్మను పావకః అంటే అగ్ని. దహతి న దహతి, అగ్ని కాల్చలేదు. పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఆ ఆత్మను కాల్చలేదు. కాల్చడం ఎందుకు కాల్చలేదంటే దేహం లేదు కాబట్టి. అన్నటికి ఒకటే ఆన్సర్, దేహం లేదు, శరీరం లేదు, అవయవాలు లేవు కాబట్టి ఏం చేయలేము. నా చైనం క్లేదయంత్యాపహ. ఆపహ అంటే నీరు. నీరు పంచభూతాల్లో ఇంకోటైన నీరు ఏం చేస్తోంది? నా క్లేదయంతి, నీరు తడపలేదు. నీరు వచ్చి ఈ ఆత్మని తడపలేదు, నీలో ఉన్న ఆత్మని తడపలేదు. బయట అంతటా వ్యాపించున్న పరమాత్మను తడపలేదు, నీలో కూర్చున్న ఆత్మను కూడా ఆ నీరు తడపలేదు. అగ్ని కాల్చలేదు, భూమిలోంచి వచ్చే ఏ ఆయుధం కూడా ఏమీ చేయలేదు. ఇంకా నా శోషయతి మారుతః. మారుతః అంటే గాలి. గాలి నా శోషయతి, ఆ గాలి ఎండింపలేదు. గాలికి ఉండే లక్షణం ఏంది? దేన్నైనా ఎండింపజేస్తుంది, దానికి అంత శక్తి ఉంది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాన్ని కోసి పక్కన పెడితే దాన్ని ఎండిపోయే రకంగా గాలి చేసేస్తుంది, దానికి అంత శక్తి ఉంది. కానీ ఆ గాలి కూడా ఈ ఆత్మను ఎండింపలేదు. కాబట్టి పంచభూతాల్లో ఉండే ఈ శక్తులు ఆత్మను ఏమీ చేయలేవు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. కానీ పంచభూతాల్లో ఒకదాన్ని పక్కకు పెట్టారు. ఏంటది? ఆకాశం. పంచభూతాల్లో దాన్ని చెప్పలేదు. ఎందుకు? ఆకాశం పరమాత్మలో ఉంచి మొట్టమొదట వచ్చింది. పరమాత్మకు దగ్గరగా ఉండేది ఆకాశమే. అంటే పరమాత్మకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆకాశానికి ఉన్నాయి. ఆకాశానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఏముంది? భూమిలోంచి వచ్చే ఏ ఆయుధము కూడా ఆకాశాన్ని ఏం చేయలేదు, చీల్చలేదు, చెండాడలేదు. అలాగే పావక అగ్ని పోయి ఆ ఆకాశాన్ని కాల్చలేదు. మళ్ళీ నీరు పోయి ఆ ఆకాశాన్ని తడుపలేదు. అలాగే గాలి ఎండింపలేదు. కానీ విచిత్రం, ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఈ 4 ఆకాశంలోనే ఉన్నాయి, ఇంకెక్కడో లేవు. ఇప్పుడు మన భూమి కూడా ఆకాశంలోనే ఉంది. మనం స్పష్టంగా చూసేది ఈ 4 ఎక్కడ చూడగలం? భూమిలోనే చూడగలం. భూమిలోనే ఆకాశం ఉంది, భూమి బయట ఆకాశం. అలాగే పరమాత్మ మనలో కూర్చో ఉన్నాడు, బయట ఉన్నాడు, బయటంతా వ్యాపించున్నాడు. ఇప్పుడు మన తట్టు తిప్పండి దీన్ని. మనలో ఆకారం లేనిదేంది? మనసు. మనకు బాగా దగ్గరగా తెలిసింది మనసు. మన మనసునే మనకింత ఆలోచనలు చేసి ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని అవగతం చేసుకొని దాన్ని బాగా అనుభవించేది మనసే. కానీ ఆ మనసుని ఎవరన్నా తీసుకొచ్చి ఆయుధంతో చంపగలమా? చంపలేం. ఆ మనసునే నీటితో తడపగలమా? తడపలేం. అగ్నితో కాల్చగలమా? కాల్చలేం. గాలితో ఎండింపగలమా? ఎండింపలేం. చూడండి, అద్భుతమైన శక్తి మనకు దగ్గరగా మనకు తెలిసిందే. మనకు తెలియని ఆత్మ దాకా ఎందుకు? ఇక్కడే చూద్దాం. మనకు కనిపించే వాటిల్లోనే ఈ గొప్ప లక్షణం మనకు కనిపిస్తాం. అంటే ప్రపంచంలో ఉండే పంచభూతాలు కూడా ఆత్మను ఏమీ చేయలేదు. ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తోంది. అన్ని గ్రహాలు, మనకు పాలపుంతలు అన్ని మన భూమితో సహా అన్ని ఆకాశంలోనే ఉన్నాయి. కానీ ఆ ఆకాశాన్ని కూడా భరిస్తున్నవాడు ఉన్నాడు, వాడే పరమాత్మ. మనకు కనిపించడం లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. పంచభూతాల్లో ఉన్నాడు, ఆకాశంలో కూడా అంతా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. కానీ మనకు తెలియడం లేదు. మనలో కూడా కూర్చోన్నాడు ఆత్మగా, మనకు తెలియడం లేదు. కానీ ఇంత అద్భుతమైన శక్తి మాత్రం ఉంది. ప్రపంచమంతా అదే ఉంది, విశ్వమంతా అదే ఉంది, మనలో కూడా అదే ఉంది. కానీ మనకు కూడా తెలియడం లేదు. మనం తెలుసుకునే మార్గం మాత్రం మనకి చెప్పేశాడు, భగవంతుడు పెట్టేశాడు. ఆయనే వేదాన్ని సృష్టించి
ఆ వేదం ద్వారా నువ్వు తెలుసుకునే మార్గాన్ని మనకు పెట్టేశాడు. అందుకని వేదాలు రచించబడలేదు, అపౌరుషయాలు. ఒక గురువు నోట్లోంచి ఒక చెవికి పోతుంది, శృతులు అవి. అలా వచ్చాయి వేదాలు. ఆ వేదాల ద్వారా మాత్రమే నువ్వు భగవంతుని తొందరగా కనుక్కోగలవు ఎక్కడున్నాడనేది. దానికి యజ్ఞ ప్రక్రియ పెట్టేశారు వేదాల ద్వారా. యజ్ఞ ప్రక్రియ ద్వారా నీకు అంతటా వ్యాపించిన ఆ శక్తి నీకు స్పందిస్తుంది. అందుకనే మంత్ర యంత్ర తంత్ర రూపాలతో మన వాళ్ళు వేదాల్లో చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోయేసేసి అది మన నిత్య జీవితంలో కూడా పెట్టేశారు. మనకు మంత్రం లేకుండా ఏ పని లేదు. ఏ పని చేసుకోవాలన్న మంత్రం. ఆఖరి ఒక చిన్న పుట్టినరోజు చేసినా కూడా శతమానం భవతి, ఇవన్నీ వేద మంత్రాలే, మన సొంతం ఏం లేవు. ప్రతిదీ నువ్వు పూజ చేసే దాంట్లో శ్రీ సూక్తం వేదంలోది, పురుష సూక్తం వేదంలోది. వేదము లేకుండా నీ జీవితం లేదు. మనకు నిత్య జీవితంలో వాళ్ళు పెట్టేశారు. ఎందుకు? నీవు పోయి ఆ రూట్ మ్యాప్ చదవడానికి నీ వల్ల కాదు. ఒకవేళ చదివినా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకొని అన్ని చేసి లేట్ అయిపోతుంది. అందుకని తెలివిగా ఏం చేశారు, నువ్వు పురుష దేవతను ఊహించుకొని పూజ చేస్తావా, పురుష సూక్తం పెట్టేశారు. నువ్వు స్త్రీ దేవతను పెట్టుకుని ఆరాధిస్తావా, స్త్రీ సూక్తం పెట్టేశారు. ఇవన్నీ వేదాల్లోవే. నువ్వు మనం చదువుతున్నవన్నీ మంత్రాలని వేదాల్లోవే. దానివల్ల ఏమైపోయింది, ఆ మంత్రాలకు ఆ భగవత్ తత్వం రియాక్ట్ అవుతుంది. ఇది కూడా మన వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని మంత్రపూర్వకంగా మంత్ర యంత్ర తంత్ర రూపంతో మనకి అన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం నీకు సులభంగా నువ్వు పోయి వెతుక్కొని సాధన చేసి పట్టుకొని చాలా ఆలస్యం అయిపోతుంది. అనేక జన్మలు దాటిపోతుంది. ఆ జన్మలు దాటడం కష్టం. జన్మలు ఉండే కొద్దీ నీకు నువ్వు చేసిన పుణ్య పాపాలు బట్టి జన్మ వస్తుంది కాబట్టి నువ్వు నరకాన్ని వేస్తావు. అది లేకుండా వాళ్ళు ఏం చేశారు, మనకి ఇంత చక్కగా ఏర్పాటు చేస్తారు. నీవు కూడా భగవంతుడివే. భగవంతుడు ఏ పని చేస్తున్నాడు నువ్వే ఆ పని చేయాలి. భగవంతుడి గమనించాలి. భగవంతుడు ఏం చేస్తున్నాడు. ఒక దేవాలయానికి పోతున్నావు, లేదా నీ ఇంట్లోనే ఒక విగ్రహం పెట్టుకున్నావు. ఆ విగ్రహం ఏం చేస్తోంది? నువ్వు చెప్పిన మాటలన్నీ వింటుంది, గ్రహిస్తుంది. విశేషంగా గ్రహించేదే విగ్రహం. విగ్రహం అంటే అదే కదా అర్థం. నువ్వు చెప్పే మాట ప్రతిదీ వింటుంది. నీకేది కావాలో అది స్పందిస్తుంది. ఆ స్పందించే లక్షణం ఆ మంత్రంలో ఉంది. మన నోటి మాటే మంత్రమే, కానీ నీ నోటి మాట పవిత్రమైంది కాదుగా. నీ పవిత్రమైంది కాదు. పవిత్రంగా భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన మంత్రాలు అవి. వాటికి పవిత్రత ఉంది. నీలో నీ నాలికతో నీ ఎంగిల్ దోషం ఉంది, నువ్వు తినే పదార్థ దోషం ఉంది, లేదా నీ ఆ మనసు ఆలోచనల యొక్క ప్రభావంతో మాట్లాడే మాటలున్నాయి. అవన్నీ అపవిత్రమైనవి. కానీ పవిత్రమైన మంత్రాలు తీసుకొచ్చి పెట్టేశారు. దానివల్ల ఏమైపోయింది, అది ఎవరో ఇవ్వాల, భగవంతుడే ఇచ్చింది, మనం పెట్టుకునేవి కాదు, ఆయన ఇచ్చేసాడు. అలాగే ఈ పంచభూతాల ద్వారా నువ్వు అందుకునే రకంగా ఏర్పాటు చేశారు. నీలోనూ పంచభూతాలున్నాయి, బయట పంచభూతాలున్నాయి. పంచభూతాలతో నీ లోపలుండే ఆత్మ ఏ విధంగా ఉన్నత స్థితిలో ఉందో నీవు కూడా ఆ స్థితిగా దైవ స్థితికి చేరగలవు. ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే. దానికి గురువు కావాలి. ఆ మంత్రాలు ఇచ్చి వాడేం చేస్తారు, మంత్రాలు గురువులే ఇస్తారు. ఆ గురువులు చెప్పిన మార్గంలోనే మనం మంత్ర ఉపాసన చేయాలి. చేసినప్పుడు అది ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఇవంతా ప్రాసెస్ జరగడం చాలా లేట్ అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, నిత్య జీవన విధానంలోనే మనకు అన్నీ పెట్టేశారు. ప్రతిదీ నువ్వు నిద్రలేయంగానే భూదేవికి ఒక మంత్రం, నువ్వు స్నానం చేస్తుంటే ఒక మంత్రం, మంత్ర రూపంగా నీకు ఇచ్చేశారు. ఎందుకని, మన మంత్రం దైవాధీనం, కానీ భగవంతుడు మంత్రాధీనం. ఇది కూడా కనిపెట్టేశారు మన వాళ్ళు. మంత్రానికి లొంగుతాడు భగవంతుడు. మనమందరం భగవంతుడు చెప్పినట్టు వింటాం, భగవంతుడు మంత్రం చెప్పినట్టు వింటాడు. అందుకనే మనకు పూజల్లో కూడా మనం ఏం కోరుకోవాలో మనకు తెలియదు. అందుకని ఎలా కోరుకోవాలో సంకల్పం దగ్గర నుంచి మనకి ఏమేం కోరుకోవాలో అది కూడా చెప్పేశారు. సర్వే జనా సుఖినో భవంతుని కూడా చెప్పేశారు. ఎందుకు, అందరూ ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. అంతటా బయట గలబాగుంటే నువ్వు ఆనందం ఉంటావా? ఆ గలబా చెవులు పోతుంటుంది.
అందుకని మనకు మంత్రాల ద్వారా భగవంతుడిని కోరుతున్నాం. మాకు చుట్టూ అందరూ ఆనందంగా ఉండాలి, మేము ఆనందంగా ఉండాలి అంతే అని మన వాళ్ళు ఇంత దూరం ఆలోచించేశారు. ఇవన్నీ మన నిత్య జీవితంలో వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు అర్జునుడు చెప్తున్న విషయం ఏంది? నీలో ఉన్న ఆత్మ ఇంత గొప్పదయ్యా, నీకు బయట ఉన్న శరీరంకి మాత్రమే ఈ 4 నీకేం చేస్తున్నాయి? ఈ పంచభూతాలు ఏం చేస్తున్నాయి నీకు బయట? నువ్వు ఆకాశం అనే పంచభూతంలో మొట్టమొదట ఉన్నావు. పంచభూతాల్లో ఉండే ఆకాశం నీలో కూడా ఉంది. బయట విస్తారంగా ఉంది, వ్యాపించి ఉంది ఆ ఆకాశం. ఆ ఆకాశంలో నువ్వు కూర్చో ఉన్నావు. నీకు షడ్రసోపేతమైన భోజనం లాగా ఈ 4 అనుభవించడానికి నీ జీవితంలో ఈ 4 ఇచ్చేశాడు భగవంతుడు. కానీ ఈ 4ంటికి దోషం ఉంది. ఏం దోషం ఉంది? ఈ 4 ఒకదాంతో ఒకటి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ 4 విడివిడిగా ఉంటే మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్ని ఇచ్చే పరిస్థితి 4ంటికి ఉన్నది. అనే లక్షణాలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు నీరుంది, నీరు నీకు జీవనోపాధి. నువ్వు నీరు లేకపోతే ఒక్క క్షణం జరగదు. మనకి జరుగుతుందా? ఎలా జరుగుతుంది? ప్రతిరోజు నీళ్లు కావాల్సింది. నువ్వు తాగితేనే, నువ్వు అది లేకుండా ఒక్క క్షణం జరగదు. నీకు గాలి లేకుండా జరుగుతుందా? నీటి కన్నా గొప్పది గాలి. గాలి లేకుండా నీకు జరగదు. నువ్వు నిలబడాలంటే భూమి ఉండాలి. నువ్వు గాలి పీల్చుకుంటే కానీ నీ ప్రాణం ఉండదు. నువ్వు జీవశక్తిగా ఉండే నీరు తాగితే బతకలేవు. అగ్ని లేకుండా జీవించలేవు. అన్ని కావాల్సిందే. ఏవి కాకుండా ఉన్నాయి? అవన్నీ సంపద అంతా నీకు ఇచ్చేసాడు భగవంతుడు. ఇంత పెద్ద సంపద మనకి ఇవ్వబడింది. మనం ఎంతమంది ఈ విషయాన్ని గుర్తిస్తున్నాం? నువ్వు నిలబడడానికి భూమి ఇవ్వబడింది. నువ్వు తాగడానికి నీ శరీరం నిలబడడానికి గాలి ఇవ్వబడింది. గాలి నువ్వు ఫ్రీగా నువ్వేమైనా కష్టపడి పీలుస్తున్నావా? పీల్చి వదులుతున్నావు, హాయిగా ఉన్నావు. నీకు హాయిగా ఇవ్వబడింది. గ్రాంటెడ్. ఎంత ఐశ్వర్యం నీకు ఇచ్చాడు ఆయన. అందుకని ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎందుకన్నారు? ఐశ్వర్యం ఉంది కాబట్టి ఈశ్వరుడు. ఎంత ఐశ్వర్యం నీకు ఇచ్చేశాడు. నువ్వుగా గాలి పీల్చాలంటే ఎంత కష్టం. నువ్వుగా నీరు సృష్టించాలంటే ఎంత కష్టం. నువ్వుగా భూమి సృష్టించగలవా? పిడికెడు మట్టిని కూడా నువ్వు సృష్టించలేవు. నీ తరం కాదు. నీటిని కూడా నువ్వు సృష్టించలేవు. గాలిని కూడా నువ్వు సృష్టించలేవు. ఏమి సృష్టించలేమ్మా. మనం ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు. ఆ ఐశ్వర్యం మొత్తం నీకు ఇచ్చేసాడు. ఎంజాయ్ అని చెప్పేసి. మళ్ళీ వీటి 4ంటికి వాటికి పొట్లాటుంది. ఏంటది? నీరు ఎప్పుడు భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే మనకు భూమి మీద 3/4 భాగం నీరుంది, 1/4 భాగం భూమి ఉంది, 3/4 భాగం నీరే ఉంది. అలాగే భూమి మీద ప్రతి వస్తువును కాల్చడానికి ప్రయత్నం చేస్తుంది అగ్ని. అగ్నికి ఆ గుణం ఉంది. సముద్రం మధ్యలో కూడా బడవాగ్ని ఉంది. వాటికి ఆ లక్షణం ఉంది. గాలి అంతే. గాలి అన్నిటిని ఎగరగొట్టాలని చూస్తుంది, ఎండబెట్టాలని చూస్తుంది. నీటిని ఎండబెట్టేస్తుంది, నదుల్ని ఎండబెట్టేస్తుంది. సూర్యుడి యొక్క సహకారంతో 4 రకాలుగా పనిచేస్తుంటాయి. అవి వినాశనం చేయగలవు, అవి సృష్టి చేయగలవు, అవి మనకు సహాయపడగలవు. అంత గొప్పమైన ఐశ్వర్యం మనకి ఇవ్వబడింది. ఆ ఐశ్వర్య రూపంలో ఆయన ఉన్నాడు. ఇది మనం గుర్తించేశారు మన ఋషులు. అందుకని మన పూజా విధానంలో ఏం పెట్టేశారు నీకు? ఆకాశ గుణకమైన శబ్దం మొట్టమొదట. తర్వాత భూమి మీద కూర్చోబెడుతున్నావు. భగవంతుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెడుతున్నావు. భూమి ఆసనంగా మాకిచ్చావు, నీకు ఆసనం. నాకు నీరిచ్చాం, పాద్యం సమర్పయామి. మాకు గాలి ఇచ్చావు, తద్వారా మేము గంధం అనుభవిస్తున్నాం, గంధం పూస్తున్నాం, అగరబత్తి వెలిగిస్తున్నావు. నువ్వు ఏవేవి మాకైతే ఇచ్చావో వాటన్నింటికి థ్యాంక్స్. ఈ 4 లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఇవన్నీ మన ఋషులు కనిపెట్టేశారు. వేదాల్లో ఇవన్నీ ఉన్నాయి. A to Z ఉంది, లేని విషయం అంటలేదు. వాటి అన్నింటినీ మన జీవన విధానంలో పెట్టేశారు. మనం భగవంతుడికి థ్యాంక్స్ చెప్పడానికి మనకు తెలిస్తే కదా. మనకి ఇవన్నీ ఫ్రీగా వచ్చాయనే విషయం మనకు తెలియదు కదా. ఇది తెలిస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తావు. మీరు తెలుసుకొని లేట్ అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? తెలివిగా పూజా విధానం పెట్టేశారు.
నీలో ఉండే పంచతన్మాత్రలు, నీలో ఉండే పంచ జ్ఞానేంద్రియాలు, నీలో ఉండే పంచభూతాలు అన్నింటికి కలిపి ఒకేసారి పూజ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ గ్రహించే శక్తి నీకు పంచ జ్ఞానేంద్రియాలు ఇవ్వకపోతే ఏం పరిస్థితి? అవన్నీ తీసుకొని నువ్వు హ్యాపీగా గడపద్దు. నీ జీవితం ఉన్నంతకాలం నువ్వు ఫ్రీగా తీసుకుంటున్నావు. అవన్నీ నువ్వు ఉన్నంతకాలం అనుభవించవచ్చు. చేశాడు ఆయన, అన్ని ఇచ్చేయని చెప్పాడు. నువ్వు నాలాగా ధనవంతుడి కావాలని చెప్పాడు. నువ్వే పరమాత్మ అయిపోవాలి, అది మనకిచ్చిన విషయం. దాన్ని మనం ఎక్కడి దాకా చూస్తున్నాం? రూట్ మ్యాప్ దాకా చూస్తున్నాం. గుళ్ళకు పోతాం, దండం పెడతాం, వచ్చేస్తాం, అంతే. ఆ గుళ్ళోనే తలుపున్నది, తలుపు నెట్టడం లేదు మనం. అది గట్టిగా ఉందనుకుంటున్నాం. అది గట్టిగా నెట్టేవాడు ఎవరంటే జ్ఞాని. ఆ జ్ఞానం చెప్పేదే భగవద్గీత. దా తలుపు నెట్టగల సామర్థ్యం ఇచ్చేదే భగవద్గీత. నెట్టే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే నువ్వే ఆ ధనవంతుడు అయిపోతావు. విశ్వంలో అంతా వ్యాపించి అందరికి ధనం ఇస్తున్న ఆ ధనవంతుడు ఎవరున్నాడో నువ్వే ధనవంతుడివి. ఈ పంచభూతాలతో కూడిన దాంట్లో నువ్వు కలిసిపోతావు, అంతే. కాకపోతే ఆయన ఆ భగవంతుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అతన్ని ఇమిటేషన్ చేయాలి. ఒక హీరోని ఎట్లా చూసుకుంటున్నావో అలా నువ్వు చేయాలి. రియల్ లైఫ్ లో నువ్వు ఒక సినిమా చూస్తేనే ఒక రియల్ హీరో లాగా వాడిని చూసుకుంటున్నావు. వాడేం రియల్ హీరో కాదు. ఎవడో పాట రాస్తే ఆ పాటకు తగినట్టుగా యాక్షన్ చేస్తున్నాడు. ఎవరో మాటలు ఇస్తే బట్టి కొట్టి చెప్తున్నాడు. ఎవరో యాక్షన్ ఇలా చేయమంటే డైరెక్షన్ ఇస్తే డైరెక్షన్ చేస్తున్నాడు తప్ప వాడు స్వతహాగా ఏమీ లేవు. వాడు సొంతదంటూ ఏం లేదు. కానీ మనకెదురుగా ఉండే భగవంతుడి రియల్ హీరో. ఆ హీరోని ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడు ఏమవుతుంది? నీవు కూడా పంచభూతాలతో నీటి చేత చడవబడవు, గాలి చేత ఎండబడవు, అగ్ని చేత కాల్చబడవు, ఏ ఆయుధము చేత నరకబడవు, ఛేదించబడవు. ఈ లక్షణాలు నీకు కూడా వచ్చేస్తాయి. ప్రకృతిలో ఏ ఏ శక్తులతో భగవంతుడు ఉన్నాడో నీవే ఆ శక్తుల్ని పొందవచ్చు. అలాంటి వాళ్ళ మన చుట్టూ ఉన్న ఋషులైన వాళ్ళందరినీ చూసాం మనం. ఎంతో మంది వశిష్ఠుడు అలాంటి వాళ్ళంతా ఆ స్థితికి ఎదిగిన వాళ్ళే కదా. ఆ ప్రయత్నంలో కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, తప్పదు. ప్రయత్నం మొదలు పెడితే ఎప్పటికైనా మనం భగవంతుడు అయిపోతాం. కాకపోతే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనమే భగవంతుడు అయిపోవాలన్న విషయం మనకు స్పృహ లేదు. దానికి కారణం నేను అనే అజ్ఞానం అడ్డం వస్తుంది. కాబట్టి నీలాంటి పంచభూతాలతో ఉన్న వాళ్ళే నీ ఎదురుగా నీతో యుద్ధం చేస్తున్నారు. కృష్ణ, అర్జున, నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా పంచభూతాలతో ఉండేవాళ్లే. తప్పించుకోలేరు, మరణాన్ని తప్పించుకోలేరు. ఎవడైతే సాధనా మార్గాలను నన్ను చేరుకుంటాడో వాడు మాత్రమే నా స్థితికి చేరుకుంటాడు అని మనకు సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. పైకి చూసుకుంటే ఈ శ్లోకాన్ని నిమిషంలో చెప్పుకోవచ్చు. ఏం చెప్పచ్చు? ఒకే ఒక మాటలో చెప్పేయచ్చు. ఆత్మను అస్త్రాలు, ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. నిమిషంలో చెప్పేసుకోవచ్చు ఈ శ్లోకాన్ని అర్థం. కానీ అది మన వైపు తిప్పి మనకు అనుగుణంగా మార్చుకొని మనం తరించడానికి వెళ్ళే మార్గాన్ని మనం నిర్దేశించుకోవాలి. భగవంతుడు ఏ విధంగా దయతో మనకి ఈ విధంగా పంచభూతాలను ఇచ్చేశాడో వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆయనలాగా మనం కూడా ఎదగాలి. ఎదగడం అంటే ఒక్కొక్క మెట్టు ఎదగాలి. నువ్వు పూజ చేస్తున్నాడు ఈ పంచభూతాల రూపంలో మాకు ఇచ్చావా తండ్రి, థ్యాంక్స్. ఇంతకుముందు పూజ చేసి ఉంటారు. ఆ పూజలో మీకు తెలియదు, ఎందుకు గంట కొడుతున్నావో తెలియదు, ఎందుకు దీపం పెడుతున్నావో తెలియదు. అగ్ని ఇవ్వకపోతే దీపం ఏది? నీ కళ్ళల్లో దీపం ఇవ్వకపోతే దీపం ఏది? నీ కళ్ళు, 2 కళ్ళు ఇవ్వబడ్డాయి, దీపం పెట్టు. నీ పంచ జ్ఞానేంద్రియాలతో నువ్వు చూస్తున్నావు ఈ లోకాన్ని, అద్భుతమైన లోకాన్ని చూస్తున్నావు. చూసిన దానికి థ్యాంక్స్, చూపించిన దానికి థ్యాంక్స్, ఈ కళ్ళు ఇచ్చిన దానికి థ్యాంక్స్. పూజలో ఉండేది ప్రతి నిమిషం మనం భగవంతుడితోనే ఉంటాం, ఇంకెక్కడితో ఉంటాం. అందుకనే మనకు ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు కూర్చొని మనలో ఉన్న ఆత్మతో మాట్లాడడం మొదలు పెడితే మన ఆత్మ ఇచ్చేంత ధైర్యం బయట ఎవ్వరు ఇవ్వలేరు.
ఎందుకంటే మనలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు. బయట ఉంటే కదా, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లోపల చూడడానికి లేట్ అయిపోతుంది. అందుకనే బయట మనకు అన్ని పెట్టేశారు మన వాళ్ళు తెలివిగా. మన పూజా విధానం దగ్గర నుంచి, దేవాలయ వ్యవస్థ నుంచి అన్ని నీకై నువ్వు ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని లేట్ అయిపోతుందని చెప్పి ఒకటి గుర్తు పెట్టుకోండి, నీకు తెలిసినా తెలియకపోయినా కరెంటు పట్టుకుంటే షాక్ ఎలా కొడుతుందో ఆ విధంగా భగవంతుడికి మంత్రం ద్వారా తెలియజేస్తే ఆ మంత్రానికి స్పందించే శక్తి భగవంతుడికున్నారు. కానీ ఆ మంత్ర ఉపాసన మాత్రం గురువు ద్వారా వెళ్ళి నిదానంగా చేస్తే మంచిది. ఎందుకంటే మన శరీరం పాంచభౌతికమైన శరీరం. పాంచభౌతికమైన శరీరాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎలా చేసుకుంటావు? మంత్ర ఉపాసన ద్వారా. మంత్ర ఉపాసన ఎలా చేస్తావు? సద్గురువుని ఆశ్రయించాలి. వాడు చెప్పిన మార్గంలో వెళ్ళడం ఒక పద్ధతి. ఒక పద్ధతి కాదు, అదే ముఖ్యమైన పద్ధతి. తర్వాత మనకి యోగ శాస్త్రం కూడా ఉంది. యోగ శాస్త్రానికైనా అంతే, మంత్రం తీసుకోవాలా, యోగ శాస్త్రం ప్రకారంగా వాళ్ళు చెప్పినట్టుగా మనం వెళ్ళాలి. ఇది మనకు వేదంలో చెప్పిన దాని ప్రకారం వెళితే మన శరీరము దానికి సిద్ధమవుతుంది. ప్రపంచం పరమాత్మ వైపు సిద్ధమవుతుంది. సిద్ధమైనప్పుడు మనం సులభంగా భగవంతుని చేరుకోవచ్చు, ఆత్మస్వరూపంలో కలిసిపోవచ్చు. ఇది దాంట్లో ఉండే విషయం. ఇప్పుడు ఈయన కూడా, ఈ పరమాత్మ కూడా ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? నీలాగే పాంచభౌతికమైన శరీరంతో ఈ 5 శక్తులు బయట ఉంటే వాటి ద్వారా శరీరం తొందరగా క్షీణిస్తుంది. ఈ వీటి యొక్క ప్రభావము మన శరీరం మీద ఉంటుంది. మనలో కూడా చూడండి, మనలో గాలి శక్తి, ప్రాణశక్తి తగ్గిపోతుంది అంటే మనం మరణిస్తాం. ఒక్కొక్క శక్తి తీసేస్తాడు, భగవంతుడే ఇస్తాడు ఆ 5 శక్తులు మన శరీరానికి. ఆ 5 శక్తులను మరణించేటప్పుడు అన్ని తీసేస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప స్థితి, ఎటువంటి గొప్ప స్థితి? 5 లక్షణాలు కలిగినటువంటి గొప్ప స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి చేరుకోగలం. కాబట్టి మొదటి నుంచే మనం భగవంతుడి వైపు తిప్పితే మనసు, మనం తొందరగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని వెళ్ళచ్చు. దీనికి వెళ్ళాల్సిన మార్గం మాత్రం భగవంతుడు ఏ విధంగా లక్షణాలు కలిగి ఉన్నాడో అవి మనం కలిగి ఉండాలి. ఏందవి? ముఖ్యంగా అందరినీ ప్రేమించడం. ప్రేమించడం అంటే తుచ్చమైన ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. అదే మన కృష్ణ పరమాత్మ చేసి చూపించాడు. తన జీవితం అంతా ప్రేమమయం చేశాడు, అందరినీ ప్రేమించాడు, అందరిలో ప్రేమ భావాన్ని నింపాడు. ఆయన ఒక్క వేణుగానంతోనే అందరినీ మార్చేశాడు. అంత గొప్ప శక్తివంతుడు ఆయన. ఆ ప్రేమ, దయ, అందరి మీద దయ చూపించడం. ఎంతో మంది ఆయన్ని విమర్శిస్తూ ఆయన మీదే, ఆయన ఉన్న కాలంలోనే ఆయనకు ఎదురుదిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన ఎంతో హింసించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా క్షమిస్తూ మొదట క్షమించాడు, తర్వాత శిక్షించాల్సి వచ్చింది. ఎందుకు? లిమిట్ దాటిపోయినారు. కొంతవరకు ఓర్చుకుంటారు, చెప్తారు, చెప్తూనే ఉంటాడు నువ్వు మారాలి మారాలని. వినకపోతే వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు. ఇది మన కృష్ణ పరమాత్మ యొక్క జీవితంలో కనిపిస్తుంది. అవన్నీ పక్కన పెడితే మనకు చెప్తుంది మాత్రం ఈ శ్లోకం ద్వారా. మనం ముందు శ్లోకానికి వెళ్ళిపోదాం. శ్లోకంలో ఉండే విషయం మాత్రం పంచభూతాలతో ఆత్మ ఎటువంటి వికారానికి గురి కాదు, ఏమీ చేయలేవు. బయట బీభత్సంగా గాలి వస్తే, తుఫాను వస్తే అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం. అలాగే వరదలు వస్తే బయట ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. అలాగే అగ్నిగాని కాల్చిందంటే మా బూడిద మిగులుతుంది. అలాగే భూమి కూడా ఒక్కసారి షేక్ ఇచ్చిందంటే, మనకు భూకంపాలు వచ్చాయంటే మనం అందరం సర్వనాశనం అయిపోతాం. అంత గొప్ప పవర్ ఉంది ఆ యొక్క పంచభూతాల్లో. అంత శక్తి వాటికి ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. అవన్నీ ఇచ్చి మనకు అనుగుణంగా లిమిటెడ్ గా వాడుకోమని చెప్పారు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే నీకు ఎటువంటి ప్రమాదం రాదు. కానీ ఇచ్చిన వాడిని నువ్వు పాడు చేస్తే అదే పాడు కావడం కాకుండా దానిలో మనం పంచభూతాల్లో ఉన్నాం కాబట్టి మనమే పాడైపోతాం. ఈ చిన్న విషయం తెలియక, ఈ జ్ఞానం లేనందువల్ల అందరికీ పంచభూతాలతో ఈ దేహం ఉందని, పంచభూతాలే మనం బయట నుంచి పొందుతున్నామని, వాటిని రక్షించుకుంటే మన దేహమే రక్షించబడుతుందనే విషయం తెలియనందువల్ల, అజ్ఞానం వల్ల మనము ప్రకృతిని పాడు చేసుకుంటాం. అంతే. ఈ జ్ఞానం వస్తే ఎవరు పాడు చేయలేరు.
ఈ జ్ఞానాన్ని మనం మర్చిపోవడానికి కారణం మనం సంస్కృతం మర్చిపోవడం. సంస్కృతం వస్తే గానీ మనకు వేదం అర్థం కాదు, వేదం చదవము, వేదం చదివితే గానీ మనకేం తెలియదు, అందువల్ల మర్చిపోయాం. కాబట్టి వేదంలో ఉండే ఉపనిషత్తుల సారం తీసుకొచ్చి ఈ భగవద్గీతలో పెట్టి మనకు సులభంగా అందించేశాడు వ్యాస మహర్షి. ఎందుకు? మనకు తెలియాల ప్రపంచంలో మనం ఏం ఫ్రీగా పొందుతున్నాం, ఎంత దయగలవాడు ఆ భగవంతుడు, ఆ దయను మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా, ఉన్నతంగా చూస్తున్నామా, దాన్ని గౌరవిస్తున్నామా లేదా అనేది ఆత్మవిమర్శ మనమే చేసుకోవాలి. దానికోసంగా ఈ భగవద్గీత మనకి దారి చూపిస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. మన జీవితానికి సంబంధించి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. మనకు అద్భుతమైన సంపద ఇవ్వబడింది. ఆ సంపదను మనం పరిరక్షించుకోవాలి, మనము తరించిపోవాలి, ఇతరులను తరింపచేయాలి. అదే మన ధర్మం. అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఈ ధర్మం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు ధర్మంతో ఉండాల్సిందే, తప్పదు. ఎందువల్ల? వాడు తరించాలంటే ఉండే మార్గం, ఏకైక మార్గం ఇదే, వేరే ఏం లేదు. ఆ భగవంతుడి లక్షణాలు నీకు వస్తే నువ్వు తరిస్తావు అంతే. అందుకని దీని ధర్మం అని పేరు పెట్టారు. అందుకే మనది సనాతన ధర్మం అయిపోయింది. అంటే నీ శరీరంలో ఒక ధర్మం ఉంది, విశ్వంలో ఒక ధర్మం ఉంది, కాలానికి ఒక ధర్మం ఉంది, మళ్ళీ ఉన్న చోటు దేశ కాల వస్తువులన్నింటిలో ఒక ధర్మం నడుస్తుంది. మనకి అది కనిపెట్టేశారు మన ఋషులు. ప్రపంచంలో ఒక ధర్మం నడుస్తుంది. ఆ ధర్మానికి అనుగుణంగా నీ శరీరం కూడా ఒక ధర్మంతో ఉంది. అందుకని మనకు జీవన విధానంలోనే ధర్మం పెట్టేశారు. అంతే. మన జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అమలు చేసేసారు, అంతకుమించి ఇంకేం లేదు. కానీ మనం ఏం చేస్తున్నామో మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి చూడండి. నైనం చిందంతి శస్త్రాణి నా ఏనం, ఏనం అంటే ఆత్మ, నా చిందంతి ఛేదించబడదు. దేని చేత? శస్త్రాణి ఆయుధముల చేత. నా ఏనం, ఏనం ఏనం అంటే ఆత్మ. నా దహతి కాల్చబడదు. పావక అగ్ని చేత. నచ ఏనం క్లేదయంత్యో, క్లేదయంత్యాపహ, ఆపహ అంటే నీరు, చ అంటే కూడా, నీటి ద్వారా కూడా క్లేదయంతి తడుపుబడదు ఈ ఆత్మ. నచ ఏనం క్లేదయంతి ఆపహ, ఆపహ అంటే నీరు, క్లేదయంతి అంటే తడపబడదు, ఏనం అంటే ఆత్మ, నా అంటే జరగదు, తడపబడదు. నా శోషయతి మారుత, ఆ గాలి వల్ల కూడా నా శోషయతి ఎండింపబడదు ఈ ఆత్మ అనే విషయాన్ని ఇంత స్పష్టంగా మనకు తెలియజేశారు భగవంతుడు. అర్జునుడిని అడ్డు పెట్టుకొని నరులమైన మనకే బోధించారు దీన్ని. ఇదేంటి మనం సాంఖ్య యోగంలో ఈరోజు 23వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఇది శ్లోకం. ఇప్పుడు మనం చదువుతున్నాడు, మనకి భావం వచ్చేసింది కదా, అర్థం తెలిసిపోయింది కాబట్టి మనం చదివేటప్పుడు భావం వచ్చేస్తుంది. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రముల చేత అది ఛేదించబడదు. ఏది? ఏనం ఆత్మ. నైనం దహతి పావకః, అగ్ని చేత కాల్చబడదు. నైనం క్లేదయంత్యాపః, నా క్లేదయంతి తడపబడదు. దేని ద్వారా? ఆపహ నీటి ద్వారా. నా శోషయతి మారుతః, గాలి చేత కూడా ఎండింపబడదు ఆత్మ. అంత గొప్పదయ్యా, ఆ స్థితికి నువ్వు చేరాలి అని మనకి సందేశం ఇస్తున్నాడు పరమాత్మ.